ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎన్టీఆర్, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో కనబడుతున్నాయి. కొన్ని చోట్ల డ్రై అవుట్, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో పూర్తిగా నిల్వలు ఖాళీ కావడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. మరికొన్ని చోట్ల వాహనానికి గరిష్ట పరిమితిని మాత్రమే ఇస్తూ ఉన్నారు. గూడ్స్ వాహనాలు, పాలు, నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆయిల్ కంపెనీలు రేషన్ విధానంలో ఇంధన సరఫరా చేస్తున్నాయి. సగటున 10 పెట్రోల్ బంకుల్లో 3-4 బంకులకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. అది కూడా డిమాండ్ మేరకు సరఫరా చేయడం లేదు. దీంతో ప్రజలు డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొరతకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో ఒడిదుడుకులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరాను తాత్కాలికంగా తగ్గించడంతో కొన్ని జిల్లాలలో నిల్వలు పడిపోయాయి. ఇదే సమయంలో ఇంధనం దొరకదనే ప్రచారం వేగంగా వ్యాపించడంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల దగ్గరకు రావడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఇప్పటికే ఇంధన కొరతపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులతోనూ సంయమనం చేసి ఎక్కడ డ్రైఅవుట్ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు కూడా రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుందన్నారు. ఇంధన కొరతపై ప్రభుత్వం ఒకవైపు భరోసా ఇస్తూ ఉండగా మరోవైపు బంకుల దగ్గర మాత్రం పెద్ద పెద్ద క్యూలు కనబడుతున్నాయి.